ఏపీ సీఎంగా 4 సార్లు పనిచేస్తున్న వారు చంద్రబాబు నాయుడు. ఆయనకున్న ఈ రికార్డ్ సమీప భవిష్యత్తులో ఎవరూ కూడా కొట్టలేరు. పైగా ఆయనది అర్ధ శతాబ్దం పైబడిన రాజకీయం. ఆయన 1995లో తొలిసారిగా సీఎం అయ్యారు. ఈ 3 దశాబ్దాల కాలంలో సగానికి పైగా కాలం బాబు సీఎంగానే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన బాబు విభజన ఏపీలో 7 ఏళ్లుగా అదే పదవిలో పనిచేస్తూ ఉన్నారు. నిజానికి 23 ఉమ్మడి జిల్లాలతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్టేట్గా ఉన్న ఉమ్మడి ఏపీలో సీఎంగా బాబు 9 ఏళ్ల పాటు చేశారు. ఆ రికార్డు అలాగే ఉంది. అలా పెద్ద స్టేట్కి చేసిన వారు కేవలం 13 ఉమ్మడి జిల్లాలకు పరిమితమైన ఏపీకి చేయడం అంటే బాబు దానికి సైతం సరే అంటూ బాధ్యతలు స్వీకరించారు. ఒక సవాల్గా తీసుకుని పనిచేస్తూ ఉన్నారు. అదేంటో బాబుకి మొదటి నుంచి కూడా జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేదనే చెప్పుకోవాలి. ఆయన 1995లో సీఎం కాగానే ఏడాది వ్యవధిలోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 28 దాకా ఎంపీ సీట్లు దక్కాలి. అలా బాబుకు చిన్న వయసులోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి బాబు 1997లో దేవేగౌడను ప్రధానిగా చేశారు. ఆనాడే బాబుకు ప్రధానిగా ఛాన్స్ వచ్చింది. ఇక దేవేగౌడ తర్వాత కూడా బాబునే ఆ పదవి చేపట్టమన్నారు. కానీ ఆయన నో చెప్పి గుజ్రాల్కి ఛాన్స్ ఇచ్చారు. అయితే అప్పటికి బాబు ఏజ్ తక్కువ కాబట్టి ఏపీ మీద ఫోకస్ పెట్టారు అనుకున్నా కూడా బాబు ఏ దశలోనూ జాతీయ రాజకీయాల గురించి అయితే ఆలోచించలేదని చెప్పాలి. బాబు మొత్తం రాజకీయ జీవితంలో 10 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి తప్ప 9 సార్లు గెలిచారు. ఇక ఆయన 1985లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. పార్టీ పటిష్టతకు ఆ 5 ఏళ్లు ఆయన సమయం వెచ్చించారు. మరోవైపు చూస్తే ఎన్టీఆర్ కి జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. కానీ బాబు మాత్రం జాతీయ స్థాయిలో తన పాత్రను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నేర్పి ఏపీకి సహాయం ఎక్కువగా తీసుకుని రావాలని ఆలోచిస్తూ వచ్చారు. ఇప్పుడు బాబు 4 సార్లు సీఎం అయ్యారు. 2029 ఎన్నికల దాకా ఆయనే సీఎం. ఆ తర్వాత టీడీపీ కూటమి మరోసారి గెలిస్తే ఖచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు అని బాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం చాలా కాలంగా వస్తుంది. అయితే అవన్నీ ఒట్టి ఊహాగానాలే తప్పించి వాటి మీద ఎలాంటి స్పష్టత అయితే లేదు. మరోవైపు బాబు కూడా అదే విషయం స్పష్టం చేశారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన జాతీయ రాజకీయాల మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తనకు అసలు ఆసక్తి లేదని అన్నారు. తనకు ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు సీఎంగా పనిచేసే ఛాన్స్ వచ్చిందని, హైదరాబాద్ ని ఐటీ క్యాపిటల్ గా తీర్చిదిద్దామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. ఇప్పుడు దేశంలో తలసరి ఆదాయంలో హైదరాబాద్ నెంబర్ 1 గా దేశంలో ఉందని బాబు చెప్పుకొచ్చారు. ఒక మోడల్ ని తాను క్రియేట్ చేసి సక్సెస్ అయ్యానని, అది ఇప్పుడు అమలు అవుతోందని అన్నారు. విభజన ఏపీలో కూడా తాను అదే విధంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని అన్నారు. తాను పాలించిన ప్రాంతం చిన్నదా పెద్దదా అన్న ఆలోచన లేదని, తాను ఎంత మేరకు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాను అని ఆలోచిస్తాను అని బాబు చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో కూడా తాను టెలికాం రంగంలో సంస్కరణలకు, అలాగే జాతీయ స్థాయిలో రోడ్ల అభివృద్ధికి, స్వచ్ఛ భారత్ వంటి వాటి విషయంలో సలహాలు ఇచ్చి జాతీయ స్థాయిలో తన పాత్రను కొనసాగిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. సమకాలీన రాజకీయాల్లో చూస్తే బాబులా స్టేట్ కి కట్టుబడి ఉండే రాజకీయ నేతలు కనిపించరు. బాబు మాత్రం ఓడినా గెలిచినా రాష్ట్రమే అంటారు. ఆయన మొత్తం పొలిటికల్ కెరియర్ లో ఎంపీగా ఇప్పటిదాకా పోటీ చేయలేదు. అలా జాతీయ స్థాయి ఆసక్తి తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మరొకవేళ అంతా ప్రచారం సాగుతున్నట్లుగా లోకేష్ కనుక సీఎం అయితే బాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేక పార్టీలో కీలకంగా ఉంటారా అన్నది అయితే ఇప్పటికీ తెలీదు. ముందు ముందు చూడాల్సిందే.